ఇప్పటికీ ఆయనపై అటువంటి అభిమానం, భక్తి కూడా ఉన్నాయి నాకు. ఇది సాహిత్యపరంగా నాకు ఉన్నటువంటిది. అందుకే అప్పుడు సాహిత్యం పైన నేను ప్రసంగాలు చేసేవాడిని. అది తెలుగు రాష్ట్రానికి బార్డర్ అయినప్పటికీ కూడా, ఒడిశా అయినప్పటికీ ప్రవాసాంతర సమితి ఉండేది. అందుకు నేను కళాశాల జీవితంలో ఉన్నప్పుడే వాళ్ళు నా చేత మాట్లాడించేవారు. అయితే ఎక్కువ సాహిత్య ప్రవచనాలు చేసేవాడిని, సాహిత్య సంబంధమైనవి మాట్లాడాను. విశ్వనాథ్ వారి వల్ల సాహిత్యాన్ని సంప్రదాయ ధోరణిలో చూడడం అనేది అలవడింది. అలాగే మహనీయులైన ఆధునిక కవుల యొక్క పోకడలను కూడా గౌరవించేవాడిని. ఒక శ్రీశ్రీ గారు వీళ్ళంటే ప్రతిభామూర్తులు కదా, వారి వాంగ్మయం. అంతేకాదు రకరకాల సాహిత్యాలు కూడా వచ్చాయి, అవన్నీ చదివాను, అవన్నీ కూడా అర్థం చేసుకున్నాను. ఉత్సాహంతో గేయ వాంగ్మయం, పద్య వాంగ్మయం వీటి వైపు కూడా చురుగ్గా కొన్ని రచించడం కూడా జరిగింది. అయితే సరిగ్గా నేను కళాశాల జీవితాన్ని ముందు దశలో నాకు పరమేశ్వరుడిపై ఏర్పడినటువంటి భక్తితో అప్పటి నుంచి శివునిపై రచనలు చేశాను. గీత రచన, పద్య రచన రెండూ చేసేవాడిని. అవి బహుకాలం సాగాయి. తర్వాత ఉద్యోగ జీవితం కూడా జరిగాయి. అదే శివపదం పేరుతో ఉన్నటువంటిది. అందులో నా సాహిత్య తృష్ణంతా తీర్చుకున్నా. అంటే మంచి భావాలు కానీ, పదజాలాలు, సంస్కృతం కూడా నేర్చుకున్నాను కనుక సంస్కృతంలో రాయడం, తెలుగులో రాయడం. తెలుగులో నాకు అచ్చ తెలుగు పదాలంటే చాలా ఇష్టం. జాతీయమైన పదాలు ఇవన్నీ కూడా ఇష్టం నాకు. ప్రజాబాహుళ్యం నుండి పదాలు కూడా ఇష్టం. అలాగా అయితే నా భావజాలం అంతా పరమేశ్వరుడు, అమ్మవారి వైపు తిప్పి బాల్యం నుంచి ఆ రచనలు చేశాను నేను. అందుకే శివపదాలు ఎక్కువ సంఖ్యలో కావడానికి కారణం అప్పటి నుంచి రచించడం వల్ల.